మా ఆయన చేలోకి పోయి కొర్రసేను వేసామండి. కొర్రసేను చూసి వస్తా పక్క సేల వాళ్ళు కట్టె వెతుకుతూ ఉంటే 4 మండలు తీసుకొని వచ్చాడండి. చూడండి కాయలు. ఇప్పుడు మాకు సీజన్ అండి, కట్టె వెతికే సీజను. ఈసారి పైరు అయితే బలంగా లేదండి, కాయలు ఈ మటుకు పండినాయి. పచ్చికాయలు కదండి, పచ్చికాయలు ఉడకబెట్టుకొని తింటే మంచి టేస్టీగా ఉంటుంది. ఇవి ఎప్పుడు దొరకవు కదా మనకు, సీజన్లోనే దొరికేది. అందుకే ఈ కాయల్ని కట్టె నుంచి కోసుకుంటున్నాను. మా ఊర్లో వీటిని చెనక్కాయలు అంటామండి. మీ సైడ్ ఏమంటారో కామెంట్లో చెప్పండి. కాయలు కోసేస్తున్నాను, చెనక్కాయలు. చూడండి ఎంతో కట్టె తెచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ కట్టెకంతా కలిపి ఈ కొద్ది కాయలు అయినాయి. ఈసారి కాపు కూడా లేదండి. కట్టెకంతా చూడండి మట్టి అంతా రాలింది. కాపు తక్కువ, కాయ కూడా బలం లేదండి కాయకి. ఈసారి కాయలు కూడా నిండుగా లేవు, తట్టలు వచ్చాయి. ఈ కాయలకున్న ఈ పీచు, ఈ చిన్ని కాయలు, తట్టకాయలు అన్నీ తీసేసి నీటుగా చేసుకొని కాయలు క్లీన్గా నీళ్ళల్లో కడుక్కొని ఉడకబెట్టుకుందామండి. ఇలాగా మంచి కాయలు తీసుకొని గట్టి కాయలు ఉడకబెట్టుకుందాము. చూపిస్తాను అది కూడా. ఈ కాయలను గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి నీటుగా కడుక్కోవాలండి, మట్టి పోయేంత వరకు. చూడండి మట్టి పోయినాయి. ఇలా నీటుగా కడుక్కొని కుక్కర్ గిన్నెకి తీసుకొని సరిపోయేమైన నీళ్లు పోసుకొని కాయలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకొని ఉడకబెట్టేసుకోవడమే కాయలు. 4 విజిల్లకు, ప్రెషర్ కుక్కర్లో 4 విజిల్లకు కాయలు ఉడికినాయండి. పప్పులు బాగా ఉడికినాయి, బాగా మెత్తగా ఉడికినాయి. ఉడకబెట్టిన పప్పులు మంచి రుచి ఉంటాయండి. Please like, share and subscribe my YouTube channel.